ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనూ పార్టీలోనూ ఏకాకి అయ్యారు. ప్రభుత్వ నిర్ణయాలు, ప్రతిపక్షాల విమర్శల అంశాల్లో ఆయన్ని సమర్థించడానికి పార్టీ నాయకులు కానీ మంత్రులు కానీ ముందుకు రావట్లేదు. 6 గ్యారంటీలు, కులగణన, లగచర్ల, హెచ్సియు భూముల అంశం ఇలా సీఎం ఎదురు దెబ్బతిన్న ప్రతి అంశంలో మంత్రులెవరూ పెద్దగా మద్దతు తెలపలేదు. మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒంటరి చేసిన మంత్రులు కనీసం శాఖల సమీక్షల్లోనూ పాల్గొనకుండా ఆయన నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నప్పటి నుంచే కాంగ్రెస్ సీనియర్ నాయకులు సీఎంను ఒంటరి చేయడానికి ప్రయత్నించారు. శాఖల కేటాయింపు నుంచే మొదలైన అసమ్మతి ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం రేవంత్ రెడ్డికి సీనియర్లు ఎవరూ సహకరించలేదు. అప్పట్లోనే పీసీసీ అధ్యక్షుడిగా ఆయన్ని వ్యతిరేకించిన వాళ్లు సేవ్ కాంగ్రెస్ నినాదాన్నిచ్చిన విషయం తెలిసిందే. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి సోదరులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ల ధోరణిలో ఎలాంటి మార్పు రాలేదు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అంశంలో సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. చిహ్నాల మార్పు అంశంలో తమని సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహరించారని సీఎంపై అప్పట్లో గుర్రుగా ఉన్న మంత్రులు బీఆర్ఎస్ విమర్శలకు ధీటుగా సమాధానమివ్వలేకపోయారు. ఇక 2023 బడ్జెట్ సమయంలోనూ భట్టి విక్రమార్కకి సీఎం రేవంత్ రెడ్డికి మధ్య విభేదాలు పొడచూపాయి. తాను చెప్పినట్టుగా కాకుండా ఇష్టానుసారంగా వివిధ రంగాలకు నిధులు కేటాయించడాన్ని వ్యతిరేకించిన రేవంత్ భట్టిపై సీరియస్ అయ్యారు. కానీ భట్టి ఏమాత్రం తగ్గలేదు. చివరికి మంత్రులంతా రేవంత్ ను ఒంటరి చేసి వ్యవహరించడంతో రేవంత్ రెడ్డి దిగివచ్చారు. రోడ్లు, భవనాలు, విద్యుత్ రంగాలకు కేటాయింపులపై అసంతృప్తి వ్యక్తం చేసిన రేవంత్ ను మంత్రులంతా కలిసి విభేదించారు. ఇక కొండా సురేఖ, సినీ నటుడు నాగార్జున, సమంత అంశంలో చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. కానీ సీఎం రేవంత్ రెడ్డి సురేఖను వెనకేసుకు రావడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని అధిష్టానం సైతం హెచ్చరికలు జారీ చేసింది. ఆ వివాదం కోర్టుకు చేరుకున్నప్పటికీ ఏ ఒక్క మంత్రి కూడా ముందుకు వచ్చి రేవంత్ రెడ్డికి మద్దతివ్వలేదు. చివరికి అధిష్టానమే రంగంలోకి దిగి పీసీసీ అధ్యక్షుడి సహాయంతో ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది. ప్రతి అంశంలో దుందుడుకుగా వ్యవహరించే రేవంత్ రెడ్డి సినీ నటుడు అల్లు అర్జున్ విషయాల్లోనూ అదే విధంగా వ్యవహరించారు. థియేటర్లో తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీలో చర్చించిన విషయాన్ని సీనియర్ మంత్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. వ్యక్తిగత ఈగోలను తీర్చుకోవడానికి అసెంబ్లీని వేదిక చేసుకోవడంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పట్లోనే వారించారు. కానీ ముఖ్యమంత్రి ఆ అంశాన్ని జాతీయ మీడియాలో సైతం ప్రస్తావించడం మంత్రులెవ్వరికీ రుచించలేదు. అందుకే ఆ అంశంలో ఆయన వాదనల్ని సమర్థించడానికి ముందుకు రాలేదు. చివరికి ఆయన బహిరంగంగానే తనపై వస్తున్న విమర్శల్ని సమర్థంగా అడ్డుకోవడానికి ఎవరూ లేరని, తాను ఒంటరి పోరాటం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ శాఖలపై నిర్వహిస్తున్న సమీక్షలకు కొందరు మంత్రులు హాజరు కాకపోవడం సైతం ఆయనకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. వైఎస్ఆర్ హయాంలో కేవీపీ అన్నీ తానే చూసుకునేవారు. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిగా పనిచేసేవారు. కానీ ప్రస్తుతం కేవీపీ లాగా రేవంత్ రెడ్డికి ఎవ్వరూ లేకపోవటం లోటు. సీఎంకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్న కొందరు మంత్రులు అధిష్టానానికి పలుసార్లు ఫిర్యాదు చేశారు. అందుకే రాహుల్ గాంధీ సైతం మంత్రుల మాటలు విని ఢిల్లీకి వచ్చిన రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించారని సమాచారం. ఇక కులగణన సర్వే అంశంలోనూ తానొక్కడే ప్రజలకు వివరించి చెప్పాల్సి వచ్చిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఇంతలా తన ప్రభుత్వం చేస్తున్న మేలును ప్రజాబాహుళ్యంలోకి తీసుకువెళ్లటంలో కాంగ్రెస్ నాయకులు విఫలమయ్యారని ఆయన ఆవేదన చెందుతున్నట్లు సమాచారం. హెచ్సియు భూముల అంశంలోనూ మీనాక్షి నటరాజన్ కు కొందరు మంత్రులు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన భావిస్తున్నారు. అధిష్టానం సైతం మీనాక్షి నటరాజన్ కు ఇచ్చే విలువ ఒక ముఖ్యమంత్రిగా తనకు ఇవ్వట్లేదని అనుకుంటున్నారు. ఇలా ప్రతి అంశంలోనూ ఆయనకు పార్టీ నుంచి కానీ, ప్రభుత్వంలో ఉన్న మంత్రుల నుంచి కానీ సహాయ సహకారాలు అందట్లేదు. అధిష్టానం సైతం సీనియర్ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యతనిస్తోంది.